వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. కానీ చివరి వరకు ఉంటావా? నువ్వు ఈ వీడియో చివరి వరకు చూస్తే నా వల్ల ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో 30 మార్క్స్ నీకు ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి. నెక్స్ట్ సీబీఎస్‌ఈ పిల్లలు ఇంకొక ఈ 12 డేసే ఉన్నది కదా మీకు. ఈ 12 డేస్‌లో నా వల్ల మీ అందరికీ కూడా మినిమమ్ 30 మార్క్స్ నీకు యాడ్ అవుతాయి. లాస్ట్ వరకు చూడు పనులైపోతాయి చూడండి. మామూలుగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఉన్న డేట్స్ ఇవి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ సంబంధించినంత కూడా 17 నుండి స్టార్ట్ అయ్యి 24 వరకు ఉంది. ఇప్పుడు ఈ ఉన్న డేట్స్‌ని ప్రిపేర్ అవ్వడానికి నీకు ఎప్పటి నుండి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఈరోజు డేట్ 5 అనుకుంటే ఈ 5 నుండి నీకు 17 వరకు మాత్రం ఉంది. ఇప్పుడు ఈ డేట్స్‌లో నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ రకంగా చేసుకుంటూ వెళ్ళాలి? ఇదే కదా నీ క్వెషన్ అంతా కూడా. నేను చెప్తా చాలా జాగ్రత్తగా విను పనులన్నీ అయిపోతాయి. ముందుగా నీకు ఈ 30 మార్క్స్ రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆర్ఆర్ఆర్ స్ట్రాటజీ ప్రకారంగా చెప్తే చాలా జాగ్రత్తగా విను. ముందుగా మీరు అడిగే క్వెషన్ ఏంటంటే షెడ్యూల్ ఏదైనా పెట్టు అంటే నా వెనక మీకు షెడ్యూల్ కనిపిస్తుంది కదా! ఈ షెడ్యూల్ గురించి కాస్త తర్వాత చెప్తాను. షెడ్యూల్ కంటే ముందు మీరు కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. ఈ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటే పని అవుతది. ఇప్పటి వరకు మీరు ఏం చదవకపోయినా లేకపోతే ఇప్పటి వరకు ముందు మీరు చదివినా ఏది చదివినా సరే బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్‌లో రాసినవాడు మాత్రమే టాపర్ అవుతాడు. అంటే ఇక్కడ ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా చదవడం స్టార్ట్ చేయాలి. నీకు తెలుసు నువ్వు ఎలాగో స్టార్ట్ చేస్తుంటావు కాబట్టి. ఏది చదివినా సరే ఎలా చదవాలంటే ఒకవేళ నీకు 8 మార్క్స్ అనేది టాప్ అయితే ఫస్ట్ 8 మార్క్స్ ప్రయారిటీ ఇవ్వు. ఒకవేళ మీ స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో గాని లేకపోతే మీ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో 6 మార్క్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఫస్ట్ 6 మార్క్స్ క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేయి. తర్వాత 4 మార్క్స్ క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేయి. తర్వాత 2 మార్క్స్ క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేయి. తర్వాత 1 మార్క్ క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేయి. ఇది మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది. అయితే ఇప్పుడు నీకు ఒక క్వెషన్ అన్నయ్య నేను చేస్తాను ఆల్రెడీ అంటే యెస్ కొద్దిగా చెప్తా చాలా జాగ్రత్తగా విను. ఈసారి ఏదైతే రిసోర్సెస్ నువ్వు ఫిక్స్ చేసుకున్నావో ఆ రిసోర్సెస్ మాత్రమే ఫిక్స్ చేసుకో. దయచేసి రిసోర్సెస్‌ని మార్చవద్దు. ఇదే రిసోర్స్ అదే పెట్టుకో. వన్స్ ఇది అయిపోయిన తర్వాత తెలుగు గ్రామర్ ఇది ఉందనుకో, గ్రామర్‌లో తెలుగు గ్రామరు, హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఒక చూపు చూసేయి. ఒకసారి అయిపోయిన తర్వాత ఇదే రకంగా అయిపోయిన తర్వాత హిందీలో అయితే మీకు 4 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్‌లో అయితే మీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏముండవు. తెలుగులో మీకు 8 మార్క్స్ క్వెషన్స్, 4 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఈ రకంగా అవి కంప్లీట్ చేయాలి. అయితే మీకు ఇప్పుడు ఏవి కంప్లీట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి విషయం తెలిసిపోయింది కదా! ఇప్పటి నుండి చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. మనకి మామూలుగా ఆర్ఆర్ఆర్‌లో ఫస్ట్ వన్ భీమ్. ఈ భీమ్‌కి సంబంధించినంత వరకు కూడాను మనలో కొంతమంది ఉంటారు భీమ్ లాంటి వాళ్ళు. మీకొక స్ట్రాటజీ ఉంటుంది. రామ్ ఉంటాడు. రామ్ లాంటి వాళ్ళకి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ రాజమౌళి. రాజమౌళి లాంటి వాళ్ళందరికీ కూడాను ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. అందరికీ ఒకటే స్ట్రాటజీ అప్లై చేసుకుంటూ వెళ్ళావంటే పనులు జరగవు. కాబట్టి ఫస్ట్ నువ్వెవరో ఫైండ్ ఔట్ చేసి నీకు తగ్గట్టుగా స్ట్రాటజీ నేను చెప్తాను. కొద్దిగా జాగ్రత్తగా విను పనులైపోతాయి. మొట్టమొదటిగా ఎవరంటే రామ్. రామ్ ఎలాంటోడంటే పాపం ఇన్నోసెంట్ కదా రాము. ఈ రామ్ ఇన్నోసెంట్ అయినప్పుడు తినకి అబ్జర్వ్ చేసుకోండి. తినకి నాలెడ్జ్ అనేది ముందు నుండి లేదు. ఎందుకంటే తన స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను ఏమైందో రీజన్ తెలీదు గానీ పెద్దగా చదువు మీద ఫోకస్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ తినకి ఒకటే ఒక కోరిక ఉంది. నేను హార్డ్ వర్క్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ తన ఎయిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇలాంటి రామ్‌కి నువ్వే అయితే నీకు ఇక్కడి నుంచి చెప్తున్నా నేను తోడుంటాను చిన్న. నీకు పాస్ చేయడమే కదా కావాలి. పాస్ చేయడానికి నేనుంటాను. నువ్వేం బాధపడకు. మరి ఎలా పాస్ అవ్వాలి? ఏ రకంగా చేయాలి అని నీకు చెప్తా. కానీ నువ్వు చెప్తున్నావు కదా! నువ్వు హార్డ్ వర్కింగ్ ఎయిమ్ కోసం గట్టిగా వర్క్ చేస్తానంటే ఈ స్ట్రాటజీ వర్క్ అవుతది. కొద్దిగా జాగ్రత్తగా విను. ఫస్ట్ నీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ చేయండి అన్న. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇదిగో ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో కంప్లీట్ చేయాలి. ఇది నీ ఫస్ట్ ప్రయారిటీ. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయిపోయిన నెక్స్ట్ మూమెంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ కంప్లీట్ చేయి. ఇంపార్టెంట్ క్వెషన్స్ అయిపోతే నెక్స్ట్ అభ్యాస్ దీపిక కంప్లీట్ చేయి. ఈ రకంగా నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు 440 మార్క్స్ వస్తే పండగ చేసుకో. ఓకేనా? నువ్వేమి చదవకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోతే ఎగ్జామ్స్‌లో 200 మార్క్స్ ఎంతో వచ్చి పాస్ అవుతావు. అదే నేను చెప్పినట్టుగా చేస్తే 440 మార్క్స్ వస్తాయి. ముందే చెప్పాను కదా ఎలా చదువుకోవాలి? 8 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్స్. ఈ ప్యాటర్న్ తెలుగు గ్రామర్ అంతా కంప్లీట్ చేసేయాలి. ఈ ప్యాటర్న్‌లో చేసుకుంటూ వెళ్తే ఇది సిట్యుయేషన్ అంతా కూడా. నువ్విప్పుడు అయిపోయింది. నీకిప్పుడు షెడ్యూల్ కావాలి కదా! షెడ్యూల్ నేనిస్తా. చాలా జాగ్రత్తగా విను. నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్‌లో నీకు స్టార్టింగ్ ఒక ప్యాటర్న్ ఇచ్చింది గుర్తుందా? స్టార్టింగ్‌లో ఒక ప్యాటర్న్ ఇచ్చింది. ఏంటి ఆ ప్యాటర్న్? ఏంటి అని చూసుకున్నట్లయితే నువ్వు ఇన్‌కేస్ ఇంపార్టెంట్ క్వెషన్‌లే చదవాలని అనుకుంటే ఇక్కడ నేను పార్ట్ వైస్‌గా ఇచ్చాను. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 3, ఇది పార్ట్ 4, ఇది పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7 ఇలా ఒక పార్ట్‌ని ఒక స్లాట్‌లో తీసుకొని కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. ఒక పార్ట్‌ని ఒక స్లాట్‌లో తీసుకొని కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. ఒక పార్ట్‌ని నువ్వు తీసుకున్నావంటే ఆ పార్ట్‌లోనే ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుంటూ ఈ రకంగా వెళ్తూ పనులన్నీ అయిపోతాయి. వన్స్ ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ ఈసారి ఎవరొస్తారంటే డైరెక్ట్‌గా రామ్ వస్తున్నాడు. రామ్ చరణ్ తిను పాయింట్ ఆఫ్‌లో అబ్జర్వ్ చేస్తే తిను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఎందుకంటే తిను స్టార్టింగ్ నుండి ఏ యూట్యూబ్ వీడియోని వదలలేదు. ఏ ఎగ్జామ్స్‌ని వదిలిపెట్టలేదు. ప్రతి వన్ షాట్ వీడియోని విన్నాడు. ప్రతి మ్యారథాన్ వీడియోస్ విన్నాడు. ప్రతి రివిజన్స్ విన్నాడు. అండ్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకున్నాడు. ఈ రకంగా ఉన్న ఈ రామ్ నువ్వేం చేయాలి? కొద్దిగా జాగ్రత్తగా చెప్తాను విను.
ఇప్పుడు ప్రెజెంట్ నీకు ర్యాపిడ్ రివిజన్ కోసం క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకేనా? ర్యాపిడ్ రివిజన్ కోసం క్లాసెస్ జరుగుతున్నాయి. నువ్వు ఈ ప్లాన్ ఫాలో అవుతే నీ ఇష్టం. 20 డేస్ మనదేదైతే ర్యాపిడ్ రివిజన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నావు అంటే వెళ్ళనుకుంటు. ఈ ప్లాన్ ఏం వినకు. ఒకవేళ లేదన్నా మీ ర్యాపిడ్ రివిజన్ మేము ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. మాకు అసలు తెలియదు అని అనుకుంటే ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ ర్యాపిడ్ రివిజన్‌గా నువ్వు కంప్లీట్ చేయాలి. ఒకవేళ నువ్వు ఫాస్ట్‌గా కంప్లీట్ చేయలేకపోతున్నావు అంటే మా నోట్స్ ఉంటాయి. ఓకేనా? మేము తయారు చేసిన నోట్స్ ఉంటాయి. సో హ్యాపీగా ఇదే వీడియో సెక్షన్‌లో ఉంటాయి. నువ్వు నోట్స్ తీసుకొని నోట్స్ చదువుకో. ఎక్కడైనా డౌట్ వస్తే కంప్లీట్‌గా క్లాస్ అంతా వినేస్తే పని అయిపోద్ది. నీకు ఇంకా డౌట్ వచ్చిందంటే వన్ సెట్‌లో నోట్స్ ఉంటుంది. సో ఇప్పుడు నీకేమైంది? నువ్వు ఫస్ట్ ఆ లెసన్‌కి సంబంధించి నోట్స్ అంతా కంప్లీట్ చేస్తున్నావు. ఈ లెసన్ అంతటిని ఇంకా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడానికి మైండ్ మ్యాప్స్ ఇస్తున్నా. నీకు ఎలాంటి మైండ్ మ్యాప్స్ ఇస్తానంటే ఇలాంటి మైండ్ మ్యాప్స్ ఇచ్చి ఉంటాను. నువ్వు హ్యాపీగా కంప్లీట్ చేస్తావు. వన్స్ ఇప్పుడు నువ్వు చూడు ఫస్ట్ లెసన్ విన్నావు. వన్ సెట్ పాయింట్ ఆఫ్‌లో లెసన్ వినడంతో పాటు నోట్స్ అనేది ఒకవేళ చేయాలంటే నోట్స్‌తో విన్నావు. మైండ్ మ్యాప్స్‌తో కంప్లీట్ చేసావు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ తమ్ముళ్ళకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చెప్పాను కదా! ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ చేసావా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ నీకు చెప్పాను కదా! ఇంపార్టెంట్ క్వెషన్స్ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ క్వెషన్ వైస్‌గా కంప్లీట్ చేసావా? ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అభ్యాస దీపిక ఓపెన్ చేయి. అభ్యాస దీపికలో కూడాను ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేయి. ఓకేనా? ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ చేసేయి. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు క్వెషన్స్‌ని రిపీటెడ్ టైమ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ఇప్పుడు యాక్యురసీ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మాటికి ఇవే క్వెషన్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే నీకు ఇవన్నీ చేయడం వల్ల నీకు ఇప్పుడు 520 మార్క్స్ వస్తున్నాయి. ఓకే. 520 మార్క్స్ వస్తున్నాయి. నువ్వు ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటావు అని అనుకుంటే మాత్రం కొద్దిగా టెక్స్ట్ బుక్ మీద ఫోకస్ చేయి. ఓకేనా? కొద్దిగా టెక్స్ట్ బుక్ లేదా మేము ఏదైతే వన్ షాట్ వీడియోస్ చెప్పామో వన్ షాట్ వీడియోస్ సంబంధించిన నోట్స్ సంబంధించి లెసన్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకో. పనులన్నీ అయిపోతాయి. ఇక్కడితో నీకు అయిపోయింది కదా! నెక్స్ట్ ఈసారి మనకి ఎవరు వస్తున్నారంటే రాజమౌళి. ఇన్‌కేస్ రాజమౌళి గారు మీరున్నారంటే మీరు ఈ 10 డేస్‌లో మీరేంటి మీలాంటి వాళ్ళు ఎలా చేస్తుంటారు? ఇదేంటి చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే నువ్వు ఆల్రెడీ ప్రో. ఎలాంటి ప్రో అంటే నీకు కళ్ళు నిద్రలో అడిగినా సరే ఆన్సర్ చెప్పేసంత ప్రో. నెక్స్ట్ కాన్సెప్ట్ క్లారిటీ. ఎంత కాన్సెప్ట్ క్లారిటీ ఉందంటే ఈవెన్ టీచర్‌కే క్వెషన్స్ అడిగే అంత క్లారిటీ ఉంది మంచిగా. అట్ ద సేమ్ టైమ్ నువ్వు చిన్న స్టార్టింగ్ నుండే నీకు ప్లాన్ ఉంది. స్టార్టింగ్ నుండే విజన్ ఉంది. కాబట్టి నువ్వు పక్కగా ప్లానింగ్ ప్రకారమే వెళ్తున్నావు. నీలాంటి వాడు ఏం చేయాలంటే ముందుగా మళ్ళీ చెప్తాను. నువ్వేం చేయాలంటే ఫస్ట్ అభ్యాస్ దీపిక ఓపెన్ చేసి అన్ని క్వెషన్స్‌లో ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ మిస్ అయిందా? ఇంకా నీకు రాదా? అవి కంప్లీట్ చేసుకో. వన్స్ అయిపోయిన తర్వాత ఎఫ్ఏ1 నుండి ఓపెన్ చేస్తే ఎస్ఏ2 ఎగ్జామ్స్ వరకు రాసావు కదా! ఈ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ రాదా? అది కొద్దిగా చెక్ చేసుకో. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఓపెన్ చేసి దాంట్లో 8 మార్క్స్ వైస్, 4 మార్క్స్ వైస్, 2 మార్క్స్ వైస్, 1 మార్క్ వైస్ ఒకసారి కంప్లీట్ చేసుకున్నావా లేదా? ఒకసారి చూసుకో ఎక్కడైనా మిస్టేక్స్ వస్తున్నాయా? నెక్స్ట్ ఇదంతా సఫిషియెంట్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరా బాబు. ఓకేనా? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సఫిషియెంట్‌గా ఉందా లేదా అనుకొని చెక్ చేయి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా బాగా క్లారిటీ వచ్చాయి. ఇప్పుడు నీకేంటంటే కాన్సెప్ట్ అనేది మాటికి కూడా ఇంకా నీకు టెస్ట్ చేసుకోవాలి. ఇలా టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తావు తెలుసా? తెలంగాణకు సంబంధించి పార్ట్ బి పేపర్ ఉంటుంది. మొత్తం బిట్ పేపరే. లేదంటే పాలిసెట్ పేపర్ ఉంటుంది. మొత్తం బిట్ పేపరే. ఓకేనా? లేకపోతే సిబిఎస్ఈ పేపర్ ఉంటుంది. అదేనే బిట్ పేపరే. లేకపోతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి మాటికి కెలుకుతుండు. ఎందుకంటే ఒక్క క్వెషన్ నువ్వు సాల్వ్ చేస్తుంటే పనులన్నీ అవుతాయి. ఇప్పుడు నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇవన్నీ చేసుకో ఆల్రెడీ ఇదంతా నువ్వు ఎలాగో బాగా ప్రెజెంట్ చేస్తావు కదా! నీకు ఆల్రెడీ 570 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? ఆల్రెడీ 570 మార్క్స్ వచ్చాయి. కానీ నీకు ఇంకా మిగిలిన 30 మార్క్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు కాబట్టి వీటిని నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో ఇంకా నీ మార్క్స్ అనేవి ఎప్పుడు 590 దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా? 590 మార్క్స్ వచ్చేస్తాయి. మిగిలిన ఆ మార్క్స్ కూడా ఎక్కడ పోతున్నాయంటే లాంగ్వేజ్‌లో మనకి వెళ్ళలేదని మార్క్స్ తీసేస్తారు. మినిమం ఒక 5 మార్కులని పోతాయి. ఓకేనా? 5 మార్కులు పోతే మిగిలినవి 590 మార్క్స్ వరకైనా వెళ్తావు. ఇది సిట్యుయేషన్ అంతా కూడాను. ఓకే. ఇప్పుడు నీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఏ రకంగా వాడుకోవాలి? ఇప్పుడు టైం అంతటిని ఎలా వాడుకోవాలి? చాలా జాగ్రత్తగా చెప్తాను చూడండి వినండి. ముందుగా మనకు 5 నుండి మొదలెడితే ఇక్కడ 17థ్ వరకు ఎగ్జామ్ ఉంది కదా! మీ అందరికీ కూడాను నేను చెప్పిన టార్గెట్స్ అర్థమైపోయాయి. ఎలాంటి టార్గెట్స్ ఏమేమి టార్గెట్స్ ఉన్నాయి కదా! అర్థమైపోయింది. ఫస్ట్ ఒక డేని నేను బఫర్‌గా పెట్టేసుకున్నా. ఈ బఫర్ నేను ఎప్పుడు పెట్టేసుకున్నానంటే నీకు ఈ బిట్వీన్ డేస్‌లో ఎప్పుడైనా సరే అలసట వచ్చింది, అలిసిపోయావు అని అనుకుంటే ఈ 2 డేస్‌ని అలసటకి తీర్చుకోవడానికి వాడేసుకుంటాం. ఓకేనా? 2 డేస్ అంటే ఎంటైర్ 2 డేస్‌లో 24 అవర్స్‌లో మీరు ఇక్కడ 1 అవర్ తీసేసినా, 2 అవర్ తీసినా అది కూడా దాని కిందకే వస్తుంది. ఇది బఫర్‌గా పెట్టుకోండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత రివర్స్ ప్లానింగ్ చేయి. సో నీకు 17థ్‌న ఎగ్జామ్ ఉంది కదా! సో 17థ్ రోజున ఎగ్జామ్ ఉంది కాబట్టి 17థ్ ముందు రోజు రాత్రి నువ్వు తెలుగు ఎగ్జామ్ చదువుకుంటావు. ఓకేనా? 16థ్ ముందు రోజు అనమాట హిందీ చదువుకుంటావు. అండ్ 15థ్ ముందు రోజు అనమాట ఇంగ్లీష్ చదువుకుంటావు. అంటే ఈచ్ దానికి 1 డే మాత్రమే పెట్టు. ఓకేనా? 1 డే పెట్టు. అట్ సేమ్ టైమ్ మ్యాథ్స్‌కి 2 డేస్, బయోకి 2 డేస్, ఫిజిక్స్‌కి 2 డేస్ అండ్ సోషల్‌కి 2 డేస్ పెట్టేసుకున్నావు. అయితే ఇక్కడ మీకు బాగా చెప్తున్నా కొంతమంది కొన్ని ఫేవరెట్ సబ్జెక్టులు ఉంటాయి. కొన్ని వీక్
సబ్జెక్టులు ఉంటాయి. ఇన్ కేస్ ఫేవరెట్ సబ్జెక్టులు ఉంటే దానికి టైం తగ్గించు. ఇన్ కేస్ హార్డ్ సబ్జెక్టులు ఉంటే దీనికి టైం పెంచు. ఓకేనా? ఈ రకంగా చేసుకుంటూ పనులన్నీ అవుతాయి. చాలా జాగ్రత్తగా వాడుకో. అయితే ఇప్పుడు నువ్వు ఇంకొక ముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ అనేది మార్నింగ్ అయిపోతే ఆఫ్టర్‌నూన్ అనేది గ్యాప్ వస్తుంది. ఆఫ్టర్‌నూన్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్‌లో వాడుకో. ఇన్ కేస్ నీకు మ్యాథ్స్ అనేది నిజంగా ప్రాబ్లమ్ అయిపోయిందంటే తెలుగు ఎగ్జామ్ అయిపోయిన మధ్యాహ్నమే నువ్వు మ్యాథ్స్ కాసేపు రివిజన్ చేయి. తెలుగు ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్‌మే హిందీ అయిపోయిన నెక్స్ట్ మూమెంటే మ్యాథ్స్ కొద్దిగా రోజులో ఒక 1 అవర్ మ్యాథ్స్‌కి పెట్టేసుకుంటూ వెళ్తే నీకు కొద్దిగా సెట్ అవుతదనమాట. ఎందుకంటే సోషల్ ఎక్కువ సిలబస్ కదా! అలా కూడా నీకు కావాలంటే ఈ మధ్యాహ్నాలనేవి కొద్దిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళనమాట. ఈ రకంగా చేస్తే నీకు పనులన్నీ అవుతాయి. సో, ఇప్పుడు ఈ మొత్తం సమ్మరీ నేను అసలు ఏం చెప్పాను ఏంటి ఒకసారి క్లారిటీ ఇద్దామా? ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టార్గెట్స్ ఉంటాయి. డిఫరెంట్ పీపుల్ హావ్ డిఫరెంట్ టార్గెట్స్ అండ్ డిఫరెంట్ గోల్స్. సో, నీకంటూ ఒక గోల్ అనేది ఇప్పుడు నువ్వు ఎలాంటి మనిషివి నువ్వేం కంప్లీట్ చేయాలి అనుకో నీకు చెప్పాను కదా! వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత నీకు డేట్స్ ఇచ్చాను. ఎప్పుడైతే నీకు డేట్స్ ఇచ్చానో డేట్స్‌లో ఏ సబ్జెక్ట్స్ ఏ డేస్ ఎన్ని డేస్ పెట్టుకొని కంప్లీట్ చేయాలో నేను చెప్పాను. ఆ డేట్స్ ప్రకారంగా నేను ఇచ్చిన టార్గెట్స్‌ని దెబ్బ మీద దెబ్బ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ముందే చెప్తున్నా, ఇక్కడ నేను చెప్తున్నా నువ్వు గాని పొరపాటున నువ్వెవరో నీకు తెలుసుకోకుండా లెవెల్ 1 స్టూడెంట్ లెవెల్ 2కి, లెవెల్ 2 స్టూడెంట్ లెవెల్ 3 క్వెషన్స్ సాల్వ్ చేసాడనుకో మొత్తం ప్లాన్ అంతా నాశనం అయిపోద్ది. నువ్వు అనవసరంగా స్ట్రక్ అయిపోతావు. నువ్వెవరు నీ కెపాసిటీ ఏంటో తెలుసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా. చాలా జాగ్రత్తగా చెప్తున్నా. ఈ లాస్ట్ 12 డేస్‌లో నీకు ఏం హెల్ప్ కావాలన్నా సరే ప్రతి హెల్ప్ నేను చేస్తా. కింద కామెంట్ సెక్షన్‌లో ఒక్క మాట అడుగు. నేను చూసుకుంటాను. సరేనా? సో, నువ్వు గెలవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.